నా ప్రభా గనుడ మహోన్నతుల పరిశుద్ధ నిత్య నివాసం మరొకసారి తండ్రి మీ సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రార్థించుకుంటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాయన సిస్టర్స్ మీటింగ్ కండక్ట్ చేసుకున్న అవకాశాన్ని బట్టి మీకే వందనాలు ప్రభా. నాయన నా ప్రభా మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు. నాయన మీ అంశం నా మీద కొంచెం మనం మీ పాదం దగ్గరకు వస్తున్నాం. నాయన నా ప్రభా దేవా మీరు ఏమేమి చెప్పాలనుకుంటున్నారు మాకు నాయన ప్రభా నేను అది వినగలటికి సహాయం చేయండి దేవా. ఆ విధంగా ప్రభు నేను దేవా అది దేవా బిడ్డలకి నేను అర్థమయ్యేలా చెప్పగలటికి సహాయం చేయండి తండ్రి. ప్రభా కృప చూపించండి దేవా. నేను బిడ్డలందరూ అర్థం చేసుకుని నాయన నా ప్రభా మీ ఒక దేవా మీలో ఎదగలటికి సహాయం చేయండి తండ్రి. దేవా ఎక్కడెక్కడ ఏమేమి మిస్ అయిపోయినాయి అవన్నీ కూడా ప్రభు మేము రెక్టిఫై చేసుకునగలటికి సహాయం చేయండి తండ్రి. ప్రభా దేవా ఏది పాపం దేవా మేము మీ పాదాల దగ్గర ఎక్నాలెడ్జ్ అవ్వకుండా ఏది పాపం నాయన మీ రక్తం దగ్గర కడగకుండా ఏది కూడా ఎక్కడ కూడా ఉండకుండా భద్రపరచండి తండ్రి. నాయన కృప చూపించండి దేవా. జడ్జ్మెంట్ సీట్ దగ్గర దేవా ప్రభా నాయన మేము దేవా ప్రతిదీ క్లియర్ అయి ఉండగలటికి సహాయం చేయమని మీ పాదాల దగ్గర వస్తున్నాం ప్రభు. నాయన కృప చూపించండి దేవా. ఎక్కడ కింద మా దేవ లోకంలో కూడా ప్రభు మా ఆశీర్వాదం తగ్గకుండా నాయన ఎప్పుడు కూడా ప్రభు దేవా మీతో మీ ఎడ్ల మనుషులు మనసాక్షి క్లియర్గా ఉంటాం దేవా. మీ దయలో మీ ప్రేమలో మీ విజ్డమ్లో మీ స్ట్రేచర్లో ప్రభు పెరగలకి సహాయం చేయమని మీ పాదం దగ్గరికి వస్తున్నాం ప్రభు. ఆ విధంగా ప్రభు నాయన నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరన్న దేవా ఆ లెవెల్కి ప్రభు మమ్మల్ని తీసుకుని రమ్మని మీ పాదం దగ్గరికి వస్తున్నాం నాయన. మేము నమ్ముకున్న దేవుడు నాయన మామూలు కాదు నాయన. లివింగ్ గాడ్ దగ్గరికి వచ్చాం లివింగ్ వర్డ్స్ వింటున్నాం నాయన. మా జీవితంలో తప్పకుండా పనిచేస్తుందని నమ్మి మీకే స్తోత్రాలు చెల్లిస్తాం నాయన. నా ప్రభు దేవా మా జీవితాలు ముందులాగా ఉండవని ప్రభు నమ్మి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దినదినం ప్రభు మేము నాయన మీ స్వరూపంలో ప్రభు మమ్మల్ని మారుస్తున్నామని నమ్మి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు నాయన. నా ప్రభు మీ వాక్యమైనడు కూడా బాయిడ్గా వెనక్కి రాదని మీరు సెలవిచ్చారు ప్రభు దేవా. నా ప్రభ కాబట్టి దేవా ఇన్న వాక్యం ప్రతిదీ మాలో పని చేసి వెలిసిందే ప్రభు. ఆ విధంగా ప్రభు మీ బలమైన వాక్యాన్ని ప్రభు మాకు ఇస్తుంటాడుగా ప్రభు మీకే స్తోత్రాలు ప్రభు నాయన. ఎంతగానో ప్రభు క్లీనింగ్ ఎంతో దేవా మేము ప్రతి విషయంలో ప్రభు క్లియర్గా ఉండగలటికి సహాయం చేయండి దేవా. క్లియర్గా ఉండి నాయన ఆ విధంగా ప్రభు మాకు దేవా 1 Corinthians 10:7 ప్రకారంగా ప్రభు నాయన వాటర్ దేవా జీలు నాయన రివెంజ్ దేవా ప్రతిదండన దేవా కేర్ఫుల్నెస్ దేవా ఆసక్తి దేవా ప్రతిదీ కూడా మాకు కలిగి ఉండగలడు. ఆ విధంగా ప్రభు మేము ఉండగలటికి సహాయం చేయమని నా ప్రభు నా రక్షణని యేసునామమున అడుగుచున్నా తండ్రి ఆమేన్. Romans 1:23-27. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామత్తువులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి చాలు. సో ఇందులో మనం అన్నీ చూడడం కానీ కొన్ని మన చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అవి నేను వర్ణించి తలంచలేదు. కానీ కొన్ని ఇంపార్టెంట్ అయితే మాత్రం నేను చెప్పాలి.
అసలు మహిమ ఎవరికి ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి అన్న విషయం మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఎవరికి తగును మహిమ? రెవల్యూషన్ 4:11. ప్రకటన 4:11. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై యుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. అది అక్కడ వర్క్ ఉందమ్మా ప్రభుది. యుగాలు జీవించేవాడు ఆయన. ఇంకా చదువునాను 11th verse మళ్ళీ చదువు. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై యుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. అది చూసినాము. ఆయన పొజిషన్ ఏంటో, అన్నీ ఆయనవి, అన్నీ కూడా ఆయనవి, అన్నీ ఆయన చేస్తే కలిగింది అంతే. ఆయన పొజిషన్ అంత పెద్దది కాబట్టి మహిమ ఆయనకి. ఇంకొకటి ఆయన కాబట్టి ఆయన మహిమ పొంద అర్హుడు ఆయన. ఎందుకంటే ఇవన్నీ చేశాడు దేవుడు, యుగాలు జీవించే దేవుడు ఇంక పైగా. కాబట్టి ఆయనకి మహిమ కలుగుతుంది. ఆయన పొజిషన్ అలాంటిది. ఓకే, మార్క్ 13:26. ఆకాశమందలి శక్తులు అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమ్యంతము మొదలుకొని ఆకాశమంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. అది అలా చేస్తాడు ఆయన. ఆయనది ఏది చూసినా సరే చాలా వింతగా, చాలా భయంకరంగా, చాలా భీకరంగా ఉంటాయి ఆయన. ఎలా సాధ్యం? ఆయన కాబట్టి, ఆయన మహిమగల దేవుడు కాబట్టి ఇవన్నీ చేయగలిగాడు. Romans 11:36. ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. అన్నీ కూడా ఆయన కోసం, ఆయన ప్లెజర్ కోసం, ఆయన కోసం చేసుకున్నాడు. అన్నీ కూడా చూస్తున్నాం కదా. మనకి ఆయన అపారమైన ప్రేమ వల్ల మనకు అది ఇచ్చేసాడు. అవన్నీ మనం ఎంజాయ్ చేస్తున్నాము, కానీ అన్నీ కూడా ఆయనవే, ప్రతిదీ ఆయనదే. అలాంటప్పుడు వేరే వాళ్ళ మహిమ ఎందుకు క్లెయిమ్ చేయాలి? మహిమ గురించి వేరే వాళ్ళు దేనికి క్లెయిమ్ చేయాలి? అంతే కదా, వాళ్ళకి రైట్ లేదు మహిమ గురించి క్లెయిమ్ చేస్తానికి. మహిమ గురించి మాట్లాడతాను కూడా అర్హత లేదండి. 1 Corinthians 1:31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్టు. ఎందుకు మనం ఆయన బట్టి అతిశయించాలి? అంతకంతగా అన్నీ ఆయనదే. అంటే ఏదైనా ఆయన వల్లే కాబట్టి మనం అలాగే అతిశయించాలని ప్రభు రూల్. అంతే, అది న్యాయమే కదా, కరెక్టే కదా. కాబట్టి వేరే వాళ్ళు ఆ మహిమ లేదు, అంత పొజిషన్ లేదు, అంత ఘనత లేదు, ఏమీ లేదు. అలాంటప్పుడు వాళ్ళు క్లెయిమ్ కూడా చేయకూడదు. అంతే కదా. ఓకే, ఇది చూద్దాం. Psalms 4:2, 3. ఇందులో మనం కొన్ని గమనిస్తామమ్మా. కీర్తనలు 4:2. ఇందులో ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే చూడు, Psalms 4:2. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అమ్మ, మనమందరం కూడా మనం ఇండియన్స్, మనందరం కూడా హిందూ బ్యాక్గ్రౌండ్స్. యాక్చువల్గా మన లాంగ్ కొన్ని
డికేట్స్ ముందు మనందరూ హిందూ ఫ్యామిలీసే, హిందూ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనకి ప్రభు గురించి మనకి ఎక్కువ తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనం అంత సీరియస్గా అంటే ఆయన సపరేట్గా ప్రభువుకి ఇవ్వాల్సిన మహిమ ఏదో మనం ఆ విధంగా మనం చెయ్యం, నేను కానీ మీరు కానీ. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే నేను మీకు మనం తెలుసుకుందాం అంటే ఈ దేవుడు ఎలాంటి దేవుడు, ఆయన 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 పరిస్థితి ఏంటి, ఆయన నాలెడ్జ్ ఏంటి, ఆయన ఆయన సంగతి ఏంటి అనేది మనం గుర్తించుకుందాం. ఆయన ఎంత తీవ్రత కలిగిన దేవుడో ఏంటో మనం తెలుసుకుంటే కొన్ని మిస్టేక్స్ మనం చేయకుండా ఉంటాం. ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ బైబిల్లో చూస్తున్న వాళ్ళు చేసి ఎంతో అనుభవించేశారు, చాలా పనిష్మెంట్స్ అనుభవించారు. ఆ పనిష్మెంట్స్ ఎంత అంటే ఇంకా తరతరాలు ఉండిపోయాయి. కాబట్టి మనం జాగ్రత్తగా మనం చూద్దాం, ఆలోచిద్దాం, మనం కొంచెం అలర్ట్ అయిపోదాం, కొంచెం కదా మనం బాగా అలర్ట్ అవుతాం. సరే, కీర్తనలు 4:2. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడు. ప్రభు కొంతమంది ఏం చేస్తారంటే మనం చూస్తూ ఉంటాం కదమ్మా, చాలా ఏం చేస్తారంటే వాళ్ళు ప్రభు అంత మహిమ గల దేవుణ్ణి ఎంతో ఆయనకి షేమ్ వచ్చేలాగా, సిగ్గు వచ్చేలాగా చేసేస్తూ ఉంటారు. ఎందుకు? కొన్నిసార్లు వాళ్ళ గర్వం బట్టి, ఇంకా ఇలాగా ఆ ఫాల్స్హుడ్ అంటే ఇంగ్లీష్లో రాస్తుంది, బికాస్ దే లవ్ వ్యానిటీ, సీక్ ఆఫ్టర్ లీజింగ్ అంటే ఫాల్స్హుడ్ అంటే అబద్ధం వల్ల, తర్వాత రాంగ్ ప్రాక్టీసెస్ వల్ల ప్రభుకు రావాల్సిన మహిమలు ఇవ్వకుండా ప్రభుకి సిగ్గుచ్చే స్టైల్లో మనం చేసేస్తూ ఉంటాం చాలాసార్లు. మనం అనుకుంటాం ఏముందిలే అనుకుంటాం కదా, కాదు ప్రభు ఇది ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో చూద్దాం, ఇది చూసేద్దాం మనం. ప్రభు చాలా డిఫరెంట్గా ఈ ఇష్యూ హ్యాండిల్ చేస్తున్నాడు, మనం చేసే ఈ పొరపాటుని చాలా డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తాడు. కానీ 3rd verse, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. అది ఎవరైతే ఆయన ఎవరైతే అంటే మహిమపరుస్తారో, ఎవరైతే నిజంగా ఈ ఫాల్స్హుడ్ అంటే అబద్ధాలు కాకుండా ఆయనకు నిజంగానే మహిమపరుస్తారో, ఎవరైతే ఆయన్ని వేడుకుంటారో, ఆయన దేవుడుగా ఎవరైతే ఆరాధిస్తారో, ఆయన దేవుడుగా ఎవరైతే చూస్తారో, ఆయన ఘనత మహిమ ప్రభావాల గురించి ఎవరైతే ఆలోచిస్తారో, ఆ విధంగా ప్రవర్తిస్తారో వాళ్ళని ఆయన సెపరేట్ చేసేసుకుంటారు. ఎవరైతే ఇలా ఫాల్స్హుడ్లో ఉంటారో, ఎవరైతే ఇలా వ్యానిటీ అంటే ఎక్సెస్ అంటే ఎక్కువ గర్విష్ఠులై ప్రభు దేవుడు లేడు, ఏముందిలే, ఏమైంది ఒకటి చేస్తే ఇలాగా అని ఎవరెవరు అంటారో, లేకపోతే ఆయన్ని ఆత్మతో సత్యంతో ఎవరైతే ఆయన ఆ విధంగా సేవించారో, మనస్సులోంచి హృదయంలోంచి యథార్థంగా ఎవరైతే చేయరో, ఎవరైతే రాంగ్ ప్రాక్టీస్ చేస్తారో ప్రభుకు నచ్చనివి వాళ్ళకి పనిష్మెంట్గా వదిలేస్తున్నాడు ప్రభు. వీళ్ళని అలా కాదు, ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళని ప్రభు చూడమ్మా, అదేంటది 3rd verse, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. అది మనం తెలుసుకోమని ప్రభు చెప్తున్నాడు. ఇలాగున్నాళ్ళు నేను ఏర్పాటు చేసేసుకుంటున్నాను, వాళ్ళు ఫూల్ అవ్వట్లేదమ్మా, ఇలా చేసిన వాళ్ళు ఫూల్ అయిపోతున్నారు. మనం ఏమనుకుంటాం, ఏముందిలే పైన ఎక్కడో ఉన్నాడు, ఏముందిలే ఎవరు చూస్తున్నారులే, ఇంట్లోనే కదా, అలా కదా ఇలా కదా అని మనం అనుకుంటాం. కానీ ప్రభువుకి అన్నీ మనకు తెలుసు కదా, ఆయన గ్లోరియస్ గాడ్ అని, ఆయన అన్నీ చూసే దేవుడు అని, ప్రతిదీ తేటతెల్లంగా కనపడుతుందని, మన హృదయంలో ఆలోచన రాకముందే అని తెలిసిపోదని తెలుసు కదా, సెపరేట్ చేసేసుకుంటాం. ఫూల్ అయ్యేది ఎవరు? మనమే. అదే నేను చెప్పదలించాను. నెక్స్ట్ Isaiah 42:8, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడును కాను. అదే ప్రభు చాలా క్లియర్గా చెప్పేస్తారు. ప్రభు ఇవ్వడు ఆయన మహిమ, అది మనం తెలుసుకోవాలి. ఇచ్చారంటే ఊరుకోడు, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం జాగ్రత్త పడిపోదామమ్మా అని చెప్తున్నాను కదా. ఆయన బిడ్డలు కాబట్టి
మనకు చెప్పేస్తున్నాడు, జాగ్రత్త, నా మహిమ ఎవ్వరికి నేను ఇవ్వను, ఇచ్చేవాళ్ళు కూడా ఊరుకో. నెక్స్ట్ రోమన్స్ 1:23-27 ఆల్రెడీ ఇప్పుడు మనం చదివాము. చూసేవారు ఎలాంటి భ్రష్ట మనసుకి చెప్పేస్తున్నాడు, ఎలాంటి వైల్డ్ ఎఫెక్షన్స్ అంటే ఎంత చెడ్డ ఎఫెక్షన్స్ వాళ్ళని అప్పచెప్పేస్తున్నారు. చూడు ఎలాంటి పనులు చేస్తున్నారు, అసలు ఏదైతే న్యాచురల్ కాదో అలాంటివన్నీ కూడా చేసేసుకుంటున్నారు, అప్పగిచ్చేస్తున్నారు. అమ్మ చాలా చాలా డేంజరస్. అందులోంచి నాకు తెలుసు అలాంటి మనుషులు, అలాంటి కేటగిరీ మనుషులు నాకు తెలుసు. అందులోంచి బయటకు వస్తూ మన తరం కాదమ్మా. అన్లెస్ అండ్ అంటిల్ ప్రభు ఇంటర్ఫియర్ అవుతే తప్ప మనం వాళ్ళని మార్చలేం. ఆ భ్రష్ట మనసులో అందులో వాళ్ళు జీవించేసి ఆనందించేసి అందులో బతికేస్తారు వాళ్ళు. అందులోంచి బయటకు రారు వాళ్ళు. జాగ్రత్త. మన పిల్లలు ఉన్న మన పెద్దవాళ్ళు అయ్యాం, మనం అందరూ మేజర్స్ అయిపోయాం కదా, అందరు పిల్లలు కూడా మేజర్స్ అయిపోయారు. గురించి ఆలోచించాం. మన ప్రభుని ఫూల్ చేయలేము. ఎక్కడిదెక్కడ పెట్టేస్తాం. అదే నేను చెప్తానికి వచ్చేది. ఇంకోటి అయితే మన ఎగ్జాంపుల్స్ కూడా చూసేద్దాం. ఇది మనం చెప్పేది ఇది రైటా రాంగ్ అనేది మనం బైబిల్ నుంచి చూసేద్దాం. ఎగ్జాంపుల్స్ కూడా ఎక్సోడస్ 24:17 యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవలు 24:17 యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె, అది ఆయన ప్రభావం. దహించు అగ్ని వలె ఉంటుంది ఆయన ప్రభావం. నెక్స్ట్ యాక్ట్స్ 12:21-23 యాక్ట్స్ 12. నియమింపబడిన దినముందు హేరోదు రాజ వస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచునందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచాను. అదే ప్రభు ఇవ్వడం ఆయన మహిమ ఎవరికి ఎంత ఎలాంటి మనకు తెలుసు కదా. ఇదంతా ఆయన సృష్టి, ఆయన కోసం చేసుకుని అంతా ఆయన కోసం చేసుకున్నాడు. మనమేదో మాట్లాడేసి అది ఎలాగవుతుంది? చూసే ఎలాగ పురుగులు పడి చచ్చిపోయాడు. చాలా జాగ్రత్త. అది నెక్స్ట్ అన్నీలో ఏంటమ్మా? ప్రభు ఆయన సేవకులనే వదలట్లే. చూద్దామ్మా, ఆయన పిల్లల్ని వదలట్లే, ఆయన సేవకులను కూడా వదలట్లేదు. ఎందుకంటే ఆయన మహిమ ఎవరికి ఇవ్వకూడదు. మనం గుర్తు చేసుకోవాలి. మన హార్ట్స్లో మన మైండ్లో కంప్లీట్గా ఎక్కిపోవాలి అది. ఎందుకంటే ప్రభు అదే అంటున్నాడు, నా మహిమ ఎవరికి ఇవ్వనివ్వను కూడా. అది నెక్స్ట్ ఎక్సోడస్ 7:19 అవును, ఎవరో ఫూలిష్గా ఆయన మహిమ వేరే వాళ్ళకి ఇస్తాను, వాళ్ళ అవసరాలను బట్టి, లేకపోతే మనుషులకి సంతోష పెట్టాలని, లేకపోతే వాళ్ళ కరప్ట్ మైండ్ వల్ల, లేకపోతే వాళ్ళ ఫాల్స్హుడ్ వల్ల, లేకపోతే వాళ్ళ గర్వం వల్ల, లేకపోతే రాంగ్ ప్రాక్టీసెస్ వల్ల ఆయన మహిమ వేరే వాళ్ళకి ఇస్తే ప్రభు ఎందుకు ఊరుకుంటాడు? ఊరుకోడు. తప్పనిసరిగా ఊరుకోడు ప్రభు. చూద్దాం ఎక్సోడస్ 7:19 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి అన్నిటి మీదను నీ చెయ్యి చాపము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమందంతటను రాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పమన్నాను. మనం చూస్తున్నాం కదమ్మా, ప్రభు మోషేతో చెప్పాడు, నువ్వు అహరోన్కి ఇలా చెప్పమని. అహరోన్తో చేయించాడు ప్రభు అవన్నీ కూడా. నెక్స్ట్ 8:5 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటి
పాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చేయి చాపి ఐగుప్తు దేశము మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా అహరోను ఐగుప్తు జలముల మీద తన చేయి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. 16th verse. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటా టనుపేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. అహరోన్ వాడాడమ్మా, ఇవన్నీ చేస్తానికి అహరోన్ వాడాడు కదా. అహరోన్ ఎన్నో మిరాకిల్స్ చేశాడు, ప్రభు ఎలవ్ చేశాడు కాబట్టి ఎన్నో మిరాకిల్స్ చేశాడు. అహరోన్ విట్నెస్ మిరాకిల్స్కి అహరోన్ చేతులతో ఇవన్నీ కూడా చేయించాడు ప్రభు. ఎక్సోడస్ 32:1-6. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగలతో రూపమును ఏర్పరిచి దానిని పోత పూసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. 8th verse. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి అగిలపడి బలి నర్పించి, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరా. నేను 25th verse. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూశాను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలెనని లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఏలయనగా 35th verse. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని పెట్టి ఉండెను. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది. వాళ్ళందరూ కూడా నేకెడ్గా ఆటలాడతాం మొదలెట్టారు, డాన్స్ వేస్తాం మొదలుపెట్టారు. చూడదు ఎలాగైంది, ఎంత ఎంత ఎక్కడ ఎక్సోడస్ 32 ఎక్కడ, రోమన్స్ 1st chapter 23-27లో ఎంత లింక్ ఉందో చూడండి. ఎందుకు భ్రష్ట మనసు దిగిపోయారు వీళ్ళందరూ. నెక్స్ట్ సరే, మనం టాపిక్లో డైవర్ట్ అవ్వకుండా ఇటు వచ్చేద్దాం. ఎక్సోడస్ 28:1. ఎక్సోడస్ 28:1. నిర్గమకాండం 28:1. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబు, అబిహూను, ఎలియాజరును, ఇతామారును ఇశ్రాయేలులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. వాళ్ళ పిల్లల్ని ప్రభు సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన సర్వీస్ చేస్తాను కానీ. అహరోన్ పిల్లల్ని వాళ్ళే ప్రభువుకి సర్వీస్ చేయాలని ప్రభు నియమించేశాడు. లేవి 10:1-3.
అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. అయిపోయింది. ఇద్దరు కొడుకులు లేపేశాడు. ఈయనలాగా చేస్తున్నాడు. అన్నీ చూసి దేవుని గొప్ప కార్యాలు చూసి ఈయనతోటే చేసినా సరే చూడ విగ్రహం ఎలా తీసుకొచ్చాడు. ఎంత అంటే చూడు ఎక్కడున్నాడు, ఎవరికి ఇస్తున్నాడు మహిమ. అంత మహిమ గల దేవుడిని ఇదిగో చూడు ఎలా అంటే ఏమీ అర్థం అవ్వలేదు. ఆ రోజుకి ఏం అర్థం అవ్వలేదు కూడా. కానీ ప్రభు వదలడుగా మరి ఇంకేం అర్థం అవ్వలా. మరి ఏం చూశాడో మరి అక్కడ ఎన్ని కార్యాలు మరి ఏం ఆశ్చర్యం అనిపించలేదు. ఏంటో మరి వాళ్ళ తమ్ముడు ఎలాంటి ఫ్యామిలీ, ఇద్దరు లేవైట్స్, అమ్మ నాన్న లేవైట్స్, అమ్రామ్ జోకెబెద్ లేవైట్స్. వాళ్ళు ఎంత తీవ్రంగా ప్రభు సేవలో ఉన్నారు. తమ్ముడు ఎంత భయంకరమైన సేవకుడు. ఆయన ఆసక్తి ఏంటి, వాళ్ళ అక్క చెల్లి ఎంత దైవజనరాలు. ఇంకేమీ ఎక్కలేదు. ఆ పిల్లల్ని కూడా అలాగే పెంచాడు. చూసావా ఎలా చేశారు ఇద్దరిని. ఏదో చేసేదామంటే అవ్వదమ్మ. ఇదిగో ఏదేదైతే ప్రభుకు మహిమ రాదా చేస్తానికి లేదు. ప్రభు ఇమ్మీడియట్గా ఇద్దరు కొడుకుని లేపేశాడు. ఎంతో షాక్ అయిపోతాడు. మనం ఇంకా లేవి 10th చాప్టర్ ఇక 10th వర్స్ చూస్తే ఏదైతే జనుల పాప ప్రాయశ్చిత్తానికి ఏదైతే ఈయన తినవలసిన అది కూడా తినడు. భయం వేస్తుంది. అంటే ఈయనకు అర్థం కూడా అవ్వలేదు. మోషే అప్పుడు వచ్చి చెప్తాడు, ఏంటి ఎందుకు తినలేదు, మరి వాళ్ళ పాప పరిహారం ఎలాగా, అది నువ్వు తినమనే కదా ప్రభు చెప్పాడు, నువ్వు ఏంటి ఇలా చేసావంటే అప్పుడు చెప్తాడు. అప్పుడు ఈ సంఘటన మోషేకి చెప్తాడు. మోషే కామవుతాడు. మోషేకి అర్థమైంది, అహరోనుకి అర్థం అవ్వట్లేదు. ఆ పిల్లలకు నేర్పించుకోలేదు. మహోన్నతమైన దేవుడు, మహిమగల దేవుడు అని ఎలాంటి కార్యాలు చేశాడు అన్నది ఏది కూడా ఈయనకి అర్థం అవ్వట్లేదు, పిల్లలకు చెప్పట్లేదు. ఇద్దరిని ప్రభు లేపేశాడు. కాబట్టి ప్రభు విషయాలు వచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించుకుని ఉందాం. అప్పుడు నేను తెలుసుకుంటున్నాను, ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడే. మరి ఇంకా ఎలాగా మనం స్లో అనుకుందాం. ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడే. మనం అంతకుముందు చేసిన పొరపాట్లు, అంతకుముందు చేసిన జాగ్రత్త, అంతకుముందు ప్రభుకి ఇవ్వాల్సిన మహిమ ఇవ్వలేదేమో, అంతకుముందు ప్రభు మన నుంచి ప్రభు పట్ల మన వైఖరి వేరుగా ఉండేదేమో, అజాగ్రత్తగా ఉండేదేమో, కేర్లెస్గా ఉండేదేమో, ఫాల్స్హుడ్తో ఉండేదేమో, రాంగ్ ప్రాక్టీసెస్తో ఉండేదేమో. అప్పుడైతే మనకు తెలియదు. ఇప్పుడైతే మనం స్లోగా అర్థం చేసుకుంటున్నాం కదా. కాబట్టి మన వైఖరి ప్రభు వైపు మన వైఖరి మార్చుకుంటాం. ఆయన ప్రీస్ట్ని కూడా ప్రభు వదలట్లేదు, ఆయన సేవకులను వదలట్లేదు. నెక్స్ట్ ఐజియా 42 8th వర్స్. యెషయా 42:8. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను. నాకు లేవైట్స్ 10th చాప్టర్లో 1-3 చదివేసావా? అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకొందును. ఇక్కడ ప్రభు మహిమ రాలేదు, లేపేశారు. మోషేకి అర్థమైంది, అహరోనుకి అర్థమైంది. మనం చూసినట్టయితే ఎక్సోడస్ 7th చాప్టర్ 19th వర్స్లో కానీ ఎక్సోడస్ 8th చాప్టర్ 5:16లో చూస్తే కనుక అహరోన్తో చేయించాడు ప్రభు ఇవన్నీ ఆశ్చర్యకార్యాలు. మోషే ఇలా అహరోన్కి చెప్పు, సే టు ఏరన్, మోసెస్ సే టు ఏరన్ అని చెప్పు. మన ఇంగ్లీష్ బైబిల్ ఇవన్నీ చెప్పి ఎంతో చేయించిన తర్వాత ఏం చేసింది అది. కాబట్టి ప్రభు మోసెస్కి అర్థమైంది, అహరోన్కి అర్థమైంది. నువ్వు అర్థమవని అర్థమవని అంతే. ప్రభు ఏమంటాడు, నా మహిమ దేనికి ఇస్తే ప్రభువుడు కూడా అంతే.
అప్పుడు ఈయనకు స్లోగా అది అర్థమై జడిసిపోయి ఏంటేంటో అన్నది కూడా అర్థం అవ్వట్లేదు. లెవైట్స్ 10th verse ఇలా చేశాడు ఆయన. భయపడిపోయి ఏం చేయలేదు తెలియక ఆయన డ్యూటీ కూడా ఆయన పర్ఫామ్ చేయలేకపోయాడు. ఐసియా 42:8 verse చదివేసావా? యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడును కాను. అదే చూస్తున్నామమ్మా, ఆయన మహిమ నేను ఎవ్వరికి ఇచ్చేవాడిని కాదని చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు. అది మన మైండ్స్లో రిజిస్టర్ అయిపోయింది. 14th verse నుంచి 20th verse వరకు. చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటేని, ఊరుకొని నన్ను అణుచుకుంటేని, ప్రసవేదనపడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయుచు ఒగురుచు రోజుచు నున్నాను. పర్వతములను కొండలను పాడు చేయుదును, వాటి మీద చెట్టు చేమలన్నిటినీ ఎండిపో చేయుదును. నదులను ద్వీపములుగా చేయుదును, మడుగులను ఆరిపో చేయుదును. వారెరుగని మార్గమున గ్రుడ్డివారిని తీసుకొని వచ్చెదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు. చెవిటివారులారా వినుడి, గ్రుడ్డివారులారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపున్న దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు. చాలా బాధ వేస్తారు కొన్నిసార్లు ఈ మాట వింటే. సరిగా అండర్ పర్ఫార్మెన్స్ వల్ల తప్పులు చేసేసాము, ఇతరులకు చెప్పలేకపోయాం. అందుకే ప్రభు అంటారు, ప్రభుయే లెగిసి వస్తున్నాడు. చూసారు ఎంత కోపంతో వస్తున్నాడు అప్పుడు. ప్రభు మనందరిని పెట్టాడు ఈ లోకంలో, మనం ఆయన సాక్షిగా ఉండాలి. ఆయన మహిమ గల దేవుడు మనం అర్థం చేసుకుని వేరే వాళ్ళకి చెప్పేలాగా మనల్ని పెట్టాడు. కానీ ఎలాగున్నామంటే మనం చూసి కనబడట్లేదు, మనం గ్రహించుకోలేకపోతున్నాం. కాబట్టి మనం వేరే వాళ్ళకి చెప్పలేకపోతున్నాం. అన్నెసరీ వాళ్ళు దెబ్బలు తినేస్తారు. కారణం మనకు తెలుసు మన దేవుడు అంటే ఏంటో. కానీ మనందరం కూడా పరిచారకులమే కదా, మనందరం కూడా ప్రభు సెలెక్ట్ చేసుకున్నాడు కదా. మనం చెప్పాలి, అందరికీ చెప్పాలి. మనం పిల్లలకి చెప్పుకోవాలి, మనం తోటి సహోదరులకు చెప్పుకోవాలి, సిస్టర్స్కి చెప్పుకోవాలి, మన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుకోవాలి, అందరికీ చెప్పుకోవాలి. మనం చెప్పకపోవటం వల్ల చూడు ఎంత ప్రభు కోపం వస్తుందో. ప్రభు అనేస్తున్నాడు, ఎవరు గుడ్డోడు? నా సేవకుడే గుడ్డోడు. చూడు, అది చాలా బ్యాడ్. అంటే మన వైపు అది రైట్ కాదు. ప్రభువుకు మనం చేసేది రైట్ కాదని అన్న విషయం మనం గ్రహించుకుందాం. కాబట్టి ప్రభు ఏదైతే ఆయన మహిమ పడాలనుకుంటాడో, ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ జరుగుతున్నాయో మనం వాళ్ళకి చెప్తాం. నెక్స్ట్ మలాకి 2:2-9. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఈ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గనపరచునట్లు మన పూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. మీరు దానిని మనసునకు తెచ్చుకున్న రైతిరి గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటుంది. అది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందాం. ప్రభు ఆల్రెడీ చెప్పేస్తున్నాం మనం ఇలాగ ఉండటానికి వీలు లేదు. మన బ్లెస్సింగ్స్ అంతా కర్సెస్గా మార్చేయకండి ప్రభు. ఇప్పుడు చూడు, అహరోన్ ఫ్యామిలీ ఏది
సర్వీస్ ఎక్కడ బ్లెస్సింగ్ అంతా యాక్చువల్ ప్రభు సెలెక్ట్ చేసుకున్నాడు ఆ ఫ్యామిలీని కదా, ఇద్దరు లేపేశాడు ప్రభు. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ వాళ్ళు యాజకులుగా ఉండవలసిన కుటుంబం అది. చూడేది ఎలాగైంది. మళ్ళొకసారి చదవమ్మా అది 2nd verse. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలోచింపకయు నా నామమును గనపరిచినట్లు మనపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన యెడల, మనం మనసు పెట్టి ఆలోచించాలి. ఇంకా దానిని ఆలోచింపకయు ఉండిన ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గనపరిచినట్లు మనపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన యెడల, నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. అది చాలా డేంజరస్ కాబట్టి మనం ఈ విధంగా చెయ్యాలి. మనకు స్లోగా చదువునాను అది. సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గనపరిచినట్లు మనపూర్వకముగా దానిని ఆలోచింపకయు మనసు పూర్తిగా దాన్ని ఆలోచించకపోతే ఉండిన యెడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. అదమ్మా, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో మనం కేర్లెస్గా ఉంటుందమ్మా. ఎందుకంటే మనం 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 వచ్చిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఇదిగో మహిమ ఆయనకి, ఆయన పరిస్థితిని బట్టి ఆయన మహిమ, ఆయన చేసిన దాన్ని బట్టి, కార్యాలు బట్టి, ఆయన పొజిషన్ అలాంటిది మొత్తం ఆయన చేసుకున్నాడు. ఆయన మొత్తం క్రియేట్ చేసుకున్నాడు ఆయన కోసం, ఆయన ప్లెజర్ కోసం క్రియేట్ చేసుకున్న దేవుడు. అలాంటి మహిమ గల దేవుడు ఆయన. అయితే ఇంకా చూసాం కదా, ఇంకా అక్కడ యాక్ట్స్ 12:21-23లో వాళ్ళు దేవుడు అన్నారు. అతన్ని వెంటనే పురుగులు పట్టి చచ్చిపోయాడు. ఈ దేవుడు ఎలాంటి అంటే వేరే వాళ్ళకి మహిమ ఇవ్వనని చెప్పేశాడు అంతే. ఎందుకంటే న్యాయం కూడా అది. ఎవరు చేసేసారని చెప్పి మహిమ కోరుతున్నారు? ఎందుకు ఇవ్వాలి వేరే వాళ్ళకి మహిమ? మనం ఆయన చేసుకున్నాడు, ఆయన అన్నీ కూడా చేసుకున్నాడు. ఆయన ప్రభావం గల దేవుడు, ఆయనకి మహిమ, ఆయన మహిమ గల దేవుడు, ఆయనకి మహిమ, ఆయన దేవుడు కాబట్టి దేవుడుగా మనం ఆయనకు మహిమ ఇవ్వాల్సిందే. కరెక్టే కదా అది. ఎందుకు వేరే వాళ్ళకి మహిమ ఇవ్వాలి? ఎందుకు అది బొమ్మలు ఎందుకు చేసుకోవాలి? ఎందుకు దానికి ప్రభుకి ఇవ్వాల్సి? ఇవన్నీ కూడా చేసి అన్నీ చూసి పైగా బొమ్మను చేస్తామేంటి? సో ఓకే, అది అటు అయిపోయింది. ఓకే, మన విషయం మనం ఆలోచించుకుంటాం. ఇదనమాట. ప్రభు ఊరుకునే దేవుడు కాదనే విషయం మనం నరాలకి ఎక్కిపోనిద్దాం మనం. ఎందుకంటే ప్రభు ఇలాగ అంటున్నాడు కదా, బ్లెస్సింగ్స్ని కూడా కర్స్గా మార్చేసే దేవుడు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం మన విషయాలు. సరే, ఒకటి మనం నేర్చుకుందాం, మనం కేర్ఫుల్ అయిపోతాం, మన పిల్లల్ని కూడా మనం కేర్ఫుల్ చేసేద్దాం. ప్రభు విషయాలు పర్టైనింగ్ టు గాడ్ మనం పిల్లలు కూడా జాగ్రత్త పెట్టేద్దాం. ఎందుకంటే ప్రభు అంత భీకరమైన దేవుడు ప్రభు. నెక్స్ట్ అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేనమ్మా, ఇంకేం చేద్దాం అంతే. ఆయన మహిమ అలాంటిది కదా. ఓకే, అయితే ఒకటే, ఆయన మహిమ అంటున్నాం. ఇప్పుడు మనం చూసిందల్లా కూడా మనం ఆయన మహిమ గురించి మనం చూసాం. అసలు ఆయన మహిమ గురించి ఆయన ఆశ ఏంటి, ఆయన కోరిక ఏంటి చూద్దాం. John 17:22-26. నా మహిమ నేను వాళ్ళకి నేను ఇవ్వను అంటున్నాడు. అయితే ఆ మహిమ గురించి ఏమిటి, ఆయన పొజిషన్ గురించి ఏంటి ఏమని చూద్దాం మనం ఏమంటున్నాడు ప్రభు. John 17:22-26.
మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. ఎవరికి ఇస్తున్నాడమ్మా మహిమ? ఎవరికి ఇస్తానికి ఒప్పుకోవట్లేదు ప్రభు, అది మనకిస్తున్నాడు. ఎలాంటి దేవుడు అయినా మనం చూసాం కదా, ఆయన పొజిషన్ ఏంటో మనం చూసాం కదా. ఆ మహిమ మనకి ఇవ్వాలని ప్రభు. మనమేం చేస్తున్నాం? మనమేమో ఆయన మహిమ తీసుకెళ్ళి అదిగో బొమ్మలు అయ్యి మనం చేస్తాం. మనం ఎంత చీప్, మనం ఎంత అంటే ఎంత కృతజ్ఞత లేని మనుషులు, ఎంత అంటే అది రాంగ్ కదా మనం చేసేది. అంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అంటున్నాను, నేను అందరిని అనట్లేదు. ఎంత రాంగ్ అది. ప్రభు మనసులో ఏముందమ్మా? ఆయన మహిమ, ఎంత మహిమ మనకివ్వాలని, ఆయన బిడ్డలకి ఆయన ఇవ్వాలని ప్రభు ఆశ. మన చూడు ఆయన పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాం, ఆయన చూడు మన వైపు ఎలాగ ఉన్నాడు. ఓకే, రోమన్స్ 3rd chapter 23rd verse. కానీ ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ సిన్ ఒకటి అడ్డొచ్చేస్తుంది మనకి. ఎవరికి ఇవ్వని అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా అక్కడ ప్రభు? ఒక చోట అంటున్నాడు కదా, నా మహిమ నేను ఎవరికి ఇవ్వను అంటున్నాడు. కానీ అదే ఎవరికి ఇస్తున్నాడు? మనకిస్తున్నాడు. కానీ ఒకటి మన సిన్ అడ్డొచ్చేస్తుంది. అది మనం రెక్టిఫై చేసుకుంటే, ప్రభు దగ్గర చెప్పుకుంటే, ప్రభా ఇది పరిస్థితి నాది, నా ప్రభా నేను ఇక్కడ పాపంలో ఉన్నాను, ఈ పాపంలో ఉన్నాను, ఆ పాపంలో ఉన్నాను. క్లియర్గా మనం ఒకరికి చెప్పుకొని అవసరమే లేదమ్మా. ప్రభు అది ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు. మన ప్రభు దగ్గర చెప్పుకుందాం. మన సీక్రెట్ సెన్స్ ఏవేమి మనకి ప్రభుకి అడ్డున్నాయో అవన్నీ కూడా ప్రభు దగ్గర చెప్పుకుని మనం రెక్టిఫై చేసుకుంటే, ఇదిగో జాన్ 17:22 అదంతా మనకే. సరే, ప్రికాషన్స్ ఇక్కడే మనం తీసుకోవాలి. హీబ్రూ 10 chapter 10 and 11. హెబ్రీ 2:10-11. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నావో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నావో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఈ మామూలుగా మనకు మహిమ ఇవ్వట్లేదమ్మా. మనకు మహిమ ఇస్తానికి ఆయన చాలా పెయిన్ఫుల్ రూట్ సెలెక్ట్ చేసుకున్నాడు. చాలా పెయిన్ఫుల్ రూట్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన మరణం, టార్చరస్ డెత్ అనుభవించి మనకు ఆ రూట్ మనకి మహిమ ఇస్తున్నాడు. అది మనం గమనించుకోవాలి. అలాంటి ఆయనకి మనం ఎందుకు మహిమ వేరే వాళ్ళకి ఇవ్వాలి? దేనికి ఎందుకు ఇవ్వాలి? మన రాంగ్ ప్రాక్టీసెస్కి కానీ, లేకపోతే ఫాల్స్హుడ్కి కానీ, లేకపోతే దేనికి ఎందుకు ఇవ్వాలి మనం? అంత అపారమైన ప్రేమ, ఎంత ఇంకా మరి దానికి వర్డ్ లేదు ఆ లవ్కి. అలాంటి ప్రేమకి మనం రెసిప్రొకేట్ ఇలా చేద్దామా? న్యాయం కాదు కదా. మనం చాలా జాగ్రత్తగా మన పిల్లలు ఇలాగ మనం ప్రభుకు థ్యాంక్ఫుల్గా ఉండగలమా చెప్పు? ఇలాగ మనం అన్యాయం చేద్దాం ప్రభుకి? ఇలాగ మనం నేను ఐ లవ్ యూ జీసస్ అని మనం చెప్పుదామా? కాదు కదా. చాలా పెయిన్ఫుల్ రూట్ కదా. ఎవరు తీసుకోగలిగారమ్మా? మన పేరెంట్సే ఆస్తులు రాసేది తందనాంతరం అంటారు. ఫస్ట్ అది వాళ్ళది అయిపోవాలి. అంటే అంత పీస్ఫుల్గా వాళ్ళు క్లియర్ అయిపోవాలి. తర్వాత మనం కొంతమంది అలా కూడా ఉండరులే చెప్తున్నారు. ప్రభు అలా కాదు కదా. సరే, ఒకటి 1 Peter 5th chapter 10th verse. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. అదే ప్రభు అంటున్నాను, కొంచెం శ్రమ పడంటమ్మా, కొంచెం శ్రమ పడండి. నేను కొంచెం శ్రమ పడిన తర్వాత మిమ్మల్ని ఏం చేస్తాడమ్మా? ఎస్టాబ్లిష్ చేస్తాడు, పూర్ణులుగా చేసి పర్ఫెక్ట్ చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరిచి
తీసుకెళ్ళిపోయాడు. ఎవరికి ఇస్తున్నాడు ఆయన మహిమ? మనకే కదా. మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం ప్రభు? అది ఆలోచిద్దాం. మనకంటే కొంచెం శ్రమేనంట, పెయిన్ఫుల్ రూట్ కాసేస్తాడు ఆయన మన కోసం కదా. ఇక మనం వర్ణించేస్తే మనందరి కోసం ఏడుస్తాం ఇంకా, అంతే కదా. అంత పెయిన్ఫుల్ రూట్ ఆయన మహిమ మనకిస్తాం. అవసరమా మనకిస్తాం? లేదు. ఆయన ప్రేమ ఎవరికి ఇవ్వని దేవుడు మహిమ మనకిస్తాడు. అదంతా మనకే. ఎంత వాళ్ళని పిలుచుకుంటాడు, వీళ్ళని పిలుచుకుంటాడు, మనల్ని పంపిస్తాడు. వాళ్ళని పిలువు నాన్న, వీళ్ళని పిలువు, రాయబారులుగా ఉండండి, అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎంతోమందిని పిలుచుకుంటాడు. అందరికీ మహిమ ఇవ్వాలి. ఎంతోమంది సన్స్గా ఆయన క్యాప్టెన్, లీడర్ అవ్వాలని మన సాల్వేషన్కి ఆయన దిగాడు. మహిమ ఇస్తానికి రెడీగా ఉంది. ఎవరు చేయగలరు ఇది? సెకండ్ పీటర్ 1st chapter 3rd and 4th verses అయిపోయింది. ఇంకొక్కటే ఉంది వర్స్. 2 Peter 1, 3, 4. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటి అన్నిటినీ తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటి అన్నిటినీ మనకు దయచేయునందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఏంటంటే మనం ఆయన తెలుసుకోవాలమ్మా. ఆల్రెడీ మనకు ప్రామిసెస్ ఇచ్చేసాడు. మనకు దేవ స్వభావం ఇస్తానికి రెడీ అయిపోయాడు. మనం ఆయన స్వరూపులు తీసుకొస్తానికి ఆయన స్వరూప ఇస్తానికి రెడీ అయిపోయాడు. ఆయన గురించి మనం ఎక్కువ తెలుసుకోవాలని చెప్పి ప్రభు ఆశ. మనం అలా క్లెయిమ్ చేసుకుంటూ ఉంటే అవన్నీ మనమే అందుకుంటాం. ఈ లోక భ్రష్టత్వం నుంచి మనం బయటకు లాగుతానికి ఇవన్నీ కూడా ప్రభు మనకి ఇవన్నీ కూడా ఇచ్చేసాడు, అనుగ్రహించేసాడు మనకి. లాస్ట్ Jude 1st chapter 24th verse అయిపోయింది. Jude 1st chapter 24th verse. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును. ఏదో ముక్కుతో మూలుకుంటే రాతారు చూడు, ఆస్తులు పంపకాలు చేసి తదనంతరం ముక్కుతో మూలుగుతారు. అసలు ప్రభు జాయ్ఫుల్గా మనల్ని ప్రజెంట్ చేస్తున్నాడు, మనల్ని జాయ్ఫుల్గా. ఎంతో అంత మహిమ గల దేవుడు మనల్ని ముక్కుతో మూలుగుతా కాదు, జాయ్ఫుల్గా ప్రజెంట్ చేస్తాడు మనందరూ. అంత మహిమ అంతా మనకిస్తాడు. అలాంటి దేవుడిని మనం ఏ విధంగా మనం అదే అంటున్నాడు, ఆయన్ని మనం ఎలా మహింపజేస్తాం అన్నది మనం ఆలోచించుకుంటాం. ఎక్కడన్నా రాంగ్స్ అయిపోతుంటే నేను రెక్టిఫై చేసుకుంటాను, మీరు కూడా రెక్టిఫై చేసుకుంటాం. కానీ ఆయన మహిమ ఎవరిని ఇచ్చామంటే ప్రభు ఊరుకోడు. ఆ విషయం మనం గమనించేసుకోవాలి. ఏరని ఊరుకోలేదు ప్రభు. అదిగో ఇంకా మనం Acts 12 chapter 21 to 23 చూసాం, అక్కడ ఊరుకోలేదు. ఎక్సోడస్లో చూసాం, అక్కడ ఊరుకోలేదు. ఎక్కడ ప్రభు ఊరుకోవట్లేదు, మనల్ని కూడా ఊరుకోలేదు. ఇంకోటి అంటే ప్రభు అంటున్నాడు కదా, ఇలా చేసిన వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో మేము వాళ్ళ గర్విష్ట హృదయం ఎక్సెస్ ప్రైడ్తో వాళ్ళు అనుకుంటున్నారు ఏం పర్వాలేదు అనుకుంటున్నారు. కాదు, ఆయన భయభక్తులు కలిగిన వాళ్ళు ఆయన సెపరేట్ చేసేసుకుంటున్నాడు. ఫుల్గా మిగిలేదు వీళ్ళే. సో ఏ రాంగ్ క్లాసెస్లో మనం వెళ్ళిపోవద్దు. ప్రభువుకి ఏదైతే నచ్చదో ఆ స్లాట్లో మనం పడద్దాం. అది దేవుడి వాక్యం దీవించిన కాదు. ప్రార్థన చేసుకుందాం. నా ప్రభా ఘనుడ మహోన్నతుడ పరిశుద్ధుడ నిత్య నివాస్, మరొకసారి ప్రభు ఈ సన్నిధికి వచ్చి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. నాయనా సహాయం చేయండి నాయనా. ప్రభా అర్థం అవ్వలేదు, చాలా తప్పులు అయిపోయి ప్రభు, మిస్టేక్స్ ప్రభు నాయన క్షమించమని మీ పాదాల దగ్గర వస్తుంది దేవా. ప్రభా నీ లాస్ట్ బొట్టు వరకు కూడా ప్రభు కాల్ చేసి మా దేవా మా అంతా రక్షించుకుంటాం ప్రభు. ఎవరు కూడా చేయలేని సాక్రిఫైస్ ప్రభు మాకు చేశారు ప్రభు.
దేవా అవన్నీ కూడా గమనించుకోకుండా అనేక సార్లు ప్రభు నీ మహిమను దేవా ఎక్సెస్ ఎంతో గర్వంలా ఫాల్స్హుడ్తో నాయన ప్రభా ఇంకా దేవా రాంగ్ ప్రాక్టీసెస్తో ప్రభు నీ మహిమ దేవానికి సిగ్గొచ్చేలాగా ప్రభు చేసేస్తాను ప్రభా క్షమించండి ప్రభు మనసులో హృదయంలో ప్రతి చోటు కూడా ప్రభు నీకు ఇవ్వాల్సిన గౌరవం నీకు ఇవ్వాల్సిన ఘనత మహిమ ప్రభావం ప్రభు మీకు చెల్లించేలాగా ప్రభు దేవా మమ్మల్ని అలా ట్రైన్ చేయమని మీ పాదాల దగ్గర వస్తాను. చాలా మిస్టేక్స్ మా లైఫ్లో జరిగిపోయావు నీ ప్రభు నాయన తెలుసు తెలియక ప్రభా దేవత క్షమించి మరి మీ పాదాల దగ్గర వస్తాను నాయన ఏదైతే డ్యూ ప్రభు నీకు అది ఇచ్చేయగలరు సహాయం చేయండి ఆ తీవ్రతతో ఇవ్వగలరు సహాయం చేయండి నాయన ప్రభా మేము మా మెంబర్స్ సిన్కు వాడేసాం నీ కోసం నీ రైచియస్నెస్ కోసం మీకోసం మేము వాడగలకు సహాయం చేయండి ప్రభు మా ఏది ఎవరికి కూడా చెందకుండా అంత నీకే చెందేలాగా ప్రభు మా చెమట బొట్టు మా 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 ప్రతీది కూడా ప్రభు మీకే చెల్లిందేలాగా ప్రభు చేసుకోమని మీ పాదాల దగ్గర అలాంటి మైండ్ సెట్ అలాంటి ఆసక్తి అలాంటి రివెంజ్ అలాంటి జీల్ మాకు దయచేయమని మీ పాదాల దగ్గర వస్తున్నాను కృప చూపించండి నేను ఉట్టుట్టుగా ఎలాంటి వేషధారాలు లేకుండా ఉట్టుట్టు పనులు ఏమి చేయకుండా ప్రతీది పూర్ణ మనసుతో పూర్ణ బలంతో పూర్ణ ఆత్మతో మీకు ఆ విధంగా మీకు మహిమ కలిగేలా జీవించగలడు మా కార్యాలు కూడా అలాగ ఉండేలాగా మీరే సహాయం చేయమని నా రక్షకుడైన యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.